హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫర్ లూప్. సో మనం ప్రీవియస్గా ఏమేమి నేర్చుకున్నాం? వైల్ లూప్, డూ వైల్ లూప్. సో వైల్ అంటే ఏమి? కండిషన్ చెక్ చేయడం, తర్వాత డూ వైల్ అంటే ఫస్ట్ చేయడం, తర్వాత కండిషన్ చెక్ చేయడం అనమాట. సో ఈ ఫర్ లూప్లో ఎలా ఉంటుందంటే, ఈ ఫర్ లూప్ అనేది ఒకే లైన్లో ఉంటుంది మొత్తం. ఇనిషియలైజేషను, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి దాంట్లో ఫర్ లూప్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో మనకి ఫర్ లూప్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ పైవి రెండు నేర్చుకుంటే ఇది చాలా ఈజీ. ఓకేనా? సో చూద్దాము ఒకసారి. సో దాన్ని ఒక సింటాక్స్ చూద్దాం. సో ఫర్ లూప్ ఒక సింటాక్స్ అనేసి ఇలా ఉంటుంది అనమాట. సో ఫర్ అని పెట్టేసి మనం లోపలనే ఇనిషియలైజేషన్ ఇస్తాం. సో ఒకే లైన్లో ఇస్తాం. సో వేర్ ఏ ఈక్వల్స్ టు 1 సెమికోలన్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, తర్వాత కండిషన్, తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, అంతే. ఓకేనా? సో డాక్యుమెంట్ రైట్ ప్రింట్ కుమార్ అని ప్రింట్ కావాలి. అర్థమైంది కదా? ఇది ఫర్ లూప్ సింటాక్స్. సింపుల్ అమ్మ. నేను ప్రాక్టికల్ ఓరియంటెడ్గా చూపిస్తాను, ఒకసారి వినండి. ఓకే ఓకే సో స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఇస్తాము. సో ట్యాగ్ ఇచ్చేసి ఫస్ట్ మనం ఫర్ లూప్ ఇవ్వాలి. సో ఫర్ లూప్లో వేరియబుల్ తీసుకోవాలి కదా. వేర్ ఏ ఈక్వల్స్ టు 1 అని ఇస్తాం, సెమికోలన్, తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. సో కండిషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అమ్మా. ఓకే, తర్వాత సెమికోలన్, ఇంక్రిమెంటా డిక్రిమెంటా. సో ఏ ప్లస్ ప్లస్, నేను చెప్పాను కదా, ఏ ప్లస్ ప్లస్ నథింగ్ బట్ ఏ ప్లస్ ప్లస్ నథింగ్ బట్ సారీ ఏ ప్లస్ ప్లస్ నథింగ్ బట్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1, అది. ఓకేనా? సో తర్వాత సో ఫ్లవర్ బ్రాకెట్స్, డాక్యుమెంట్ డాట్ రైట్, సో హలో ప్రేమ్ కుమార్. సో ఇది మనకి ప్రింట్ కావాలి. చూద్దామా? ఓసారి రన్ చేసి చూపిస్తాను. సో రన్ చేస్తున్నాను, వచ్చేసింది. సో దీనికి మనము నెంబర్స్ ఇవ్వాలి అంటే ఏ ప్లస్ బ్రాకెట్. ఓకేనా? సో ఇక్కడ లాస్ట్లో మనం బ్రేక్ ట్యాగ్ ఇవ్వాలి. సో బ్రేక్ ట్యాగ్ తెలుసు కదా. సో బ్రేక్ వచ్చేసింది. సో ఈ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఒకసారి చూపిస్తాను. ఏ ఈక్వల్స్ టు 1, ఓకేనా? సో ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంటే అది ట్రూ అనమాట. ట్రూ అయితే ఏమవుతుంది? లూప్ లేక వచ్చేస్తుంది. సో ఒకసారి ప్రింట్ అయిపోతుంది. ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ ప్లేస్లో 1 ఉంటుంది, ఏ ప్లస్ ప్లస్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ అనేది ట్రూ కాబట్టి ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్ అనేది కావాలి అంటే 1 కదా, ఏ ఈక్వల్స్ టు 1, మళ్ళీ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అంటే కండిషన్ కరెక్టే. అప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ ఈక్వల్స్ టు ఏ అంటే ఇక్కడ ఏమవుతుంది? 1 ఇచ్చేస్తుంది. సో 1 అన్నప్పుడు ఏమవుతుంది? 2. ఓకేనా? ఇప్పుడు 2 ప్రింట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 2 అయిపోయింది కదా. మళ్ళీ 2 అయిపోయినప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? ఇక్కడ 2 + 1 అప్పుడు ఎంత అవుతుంది? 3 అవుతుంది. అట్లా లూప్ తిరుగుతూ లాస్ట్కి ఏమవుతుంది అంటే 9 అవుతుంది. 9 + 1 10 అయిపోతుంది. సో ఇది దీని యొక్క ఇంక్రిమెంట్ కండిషన్ అనమాట. సో అలాగే ఈ కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. 10 అయిపోయినాక మనం ఇచ్చింది అది లెస్ దాన్ ఈక్వల్ 10 కదా. అదే జస్ట్ లెస్ దాన్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? ఓన్లీ 9 వరకే వస్తుంది. అంటే ఇక్కడ 9 అనేది వర్క్ కాదనమాట. అప్పుడు మనం ఇక్కడ 8 వరకే స్టాప్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే 8. సో 8 అని ఇచ్చేసి డైరెక్ట్గా 9కి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 10తో పాటు అని. అర్థమైంది కదా? అట్లా 100, సో 100 ఆర్ 15 ఎంతైనా అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఫర్ లూప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది కానీ మీకు క్లియర్గా అర్థమైతే కోడింగ్లో మీరే కింగ్ అయ్యాను. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. ఓకే, ఫర్ లూప్ చాలా ఈజీ. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.